తెలుపు అభివృద్ధి సంఖ్య 3 శ్రీరస్తు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. అవును, ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు. ఇదే మా స్ఫూర్తి ప్రదాత రామోజీరావు స్వప్నం. మనిషి తనకు తానే సొంతంగా నిలవాలి, ఆశల్ని నెరవేర్చుకోవాలి, కుటుంబంలో కాంతులు నింపాలి, జీవితాన్ని సగర్వంగా గడపాలి, కోరుకున్నవి సాధించాలి. ఈ మాటలే మంత్రంగా విజయ మార్గాన సాగుతోంది ఈ మార్గదర్శి. 4 రాష్ట్రాలలో 6 దశాబ్దాల ఘన చరిత్రతో ముందుకు సాగుతుంది. మార్గదర్శి తోడుంటే ఆనందం మీదంటే. శ్రీరస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే దానాన్ని చేస్తారు, హామీ పత్రాల మీద సంతకాన్ని చేయడానికి సాహసిస్తాను కూడా వెనుకాడే విధానం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య నిమిత్తం వ్యక్తుల సొమ్ముని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. సరైనటువంటి సంస్థలో మాత్రమే సంతానాన్ని ఉద్యోగ నిమిత్తం చేర్చడం మంచిది తప్ప పేరు ప్రతిష్టలున్నవే అని అనుకుని భ్రమపడి చేసే అవకాశం ఉందేమో దానితో కలగాలి. స్వదేశంలో ఉండేటువంటి ముగ్గు తీసుకుంది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించుకుని మాత్రమే అక్కడ ఉద్యోగంలో చేరే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. శనివారం సందర్భంగా సింహరాశి వారు 19 మార్లు